ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి ప్రియమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి సంఘమైన ఎలీషా ప్రార్థన గ్రూపునకు మరి గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులకు యేసు పరిశుద్ధమైన నామంలో శుభాలను తెలియజేస్తున్నాను. మరి యొక్క సాయంత్రకాల సమయం నందు ప్రియ సహోదరి ఇచ్చినటువంటి సమయం 15-25 నిమిషాల లోపున మరి దేవుని యొక్క ఉన్నతమైన మాటలు, మరి ప్రపంచమే దాదాపు 2000 సంవత్సరాలుగా ధ్యానిస్తున్నటువంటి మాటలు, మరి దేవుడు కల్వారి శిలువలో మన కొరకు అందించినటువంటి మాటలను తెలియజేయాలని ఆశపడుతున్నాను. మరి అనుకున్నాము, ఎందుకు పనికిరానటువంటి నన్ను కూడా ప్రభు వాడుకొని తన మాటలు చెప్పే ధైర్యాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, జీవం గల తండ్రి, నీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మన్నించండి. మీరు ఉన్నతుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, దేవాది దేవుడు. మీరు కల్వారి శిలువలో చివరిగా మాట్లాడినటువంటి 7 మాటలు చెప్పే విషయంలో 2వ మాటను తండ్రి చెప్పడానికి ప్రయత్నం చేస్తుండగా అయితే నన్ను మన్నించండి ప్రభు. నీ బిడ్డను నా తండ్రి తన బిడ్డల కొరకు చేసినటువంటి గొప్ప త్యాగమును నేను అందరం కలిసి ఒకసారి ధ్యానించాలని ఆశపడుతున్నాను ప్రభు. మీ ఆత్మ సహాయాన్ని అందించండి. మీరు మాత్రమే మహిమ పొందండి. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి అయ్యా. మీరు మాత్రమే తోడై ఉండి నీ ప్రజలు వింటుండగా వాళ్ళందరికీ చెప్పినటువంటి అవగాహన కృపనిచ్చి నడిపించమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి వాక్యంలోకి వెళ్ళినట్లయితే యేసు ప్రభు వారు అనేకమైనటువంటి మాటలను మనం చూస్తూ వచ్చాం. మరి 33.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు ఈ భూలోకంలో ఉండగా మరి 30 సంవత్సరాలు ఒక వ్యక్తిగత జీవితాన్ని చూసినట్లుగా మరి 3.5 సంవత్సరం మాత్రమే యేసు ప్రభు వారు గొప్పదైనటువంటి మహోన్నతమైనటువంటి మరి పరలోక రాజ్యాన్ని సమీపం తెచ్చినటువంటి మరి 3.5 సంవత్సర ఉన్నతమైన సేవను ఆయన చేసినట్లుగా చూస్తున్నాం. మరి దేవుడు మరి అనేకమైనటువంటి మన కొరకు మేలులను, స్వస్థతలను అనేకం చేసి మరి అన్యాయపు తీర్పును పొంది మరి ప్రజల చేత, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ ఆయనను సిలువ వేసింది వేరే వాళ్ళు కాదండి, అన్యులు కాదు. మరి సిలువ వేసింది ఎవరంటే తన సొంత వారే, ఆయన నమ్మినటువంటి వారే, ఆయన తెలిసిన వారే. అటువంటి వారు ఆయనకి సిలువ వేయడం జరిగింది. అయితే సిలువలో ఉన్నప్పుడు ప్రశస్తమైనటువంటి 7 మాటలను దేవుడు పలికినట్లుగా మనం చూస్తున్నాం. మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఈ మాటలు చెప్పబడ్డాయి. మరి 2వ మాటను ప్రభు నాకు అనుగ్రహించుండగా ఆ మాటను ధ్యానించుకున్నాం. ఆ మాట ఏమనగా మరి దేవుని యొక్క మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో రాయబడిందండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువని నిత్యముగా నీతో చెప్పుచున్నాను అనెను. దేవుడు ఈ గొప్పదైనటువంటి మాటను తెలియచేస్తున్న విధానం ఎంతో గొప్పది. మరి ఆ మాట ఏంటి అంటే, అందుకు ఆయన వానితో అంటే అక్కడ వాణి అంటే ఎవరో ఒక అతను ఉన్నాడు. మరి ఎవరు అతను అంటే మనందరికీ తెలుసు, యేసు ప్రభు వారితో పాటు ఇంకా 2 వ్యక్తులను సిలువ వేయడం జరిగింది. ఆ 2 వ్యక్తులు ఎవరు అంటే, వాళ్ళు ప్రముఖులా? కాదు. వాళ్ళు రాజులా? కాదు. వాళ్ళు నిజంగా క్రైస్తవులా? కాదు. మరి ఎవరు అంటే బందిపోటు దొంగలు అని రాయబడింది. అంటే వాళ్ళతో పాటు ఏం చేశారంటే యేసు ప్రభు వారిని సిలువ వేయడం జరిగింది. మరి ఎలా సిలువ వేశారంటే, యేసు ప్రభు వారిని మధ్యలో ఈ పక్క ఒక అతనిని, ఈ పక్క కుడి పక్కన ఒక అతనిని, ఎడం పక్క ఒక అతనిని సిలువ వేయడం జరిగింది. ఈ సిలువ వేసిన సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారిని ఇట్లా ఇక్కడ వాళ్ళ దొంగల మధ్యలో సిలువ వేశారు. మరి యేసు ప్రభు వారికి, మరి యేసు ప్రభు మీద సిలువ వేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మతపరమైన ఆరోపణ. మరి మతపైన ఆరోపణ ఏంటంటే, ఆయన దేవుని కుమారుడు, మనిషి కుమారుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు, దేవ దూషణ చేస్తున్నాడని ఆయన మీద నేర ఆరోపణ చేయడం జరిగింది. ప్రియులారా, నేను ఒక మాట చెప్తున్నాను, నిజంగా దేవుని కుమారుడు ఆయన. మరి దాంట్లో అబద్ధం ఏం చెప్పాడు? ఒకటి. 2వ మాట ఏంటంటే రాజకీయపరమైనటువంటి ఆరోపణ. మరి రాజకీయపరమైన ఆరోపణ ఏంటంటే, ఆయన క్రైస్తవుడికి శిస్తు చెల్లించకూడదు అని ఆయన చెప్పాడని, శిస్తులు చెల్లించకూడదు అని ప్రజల్ని
మన రేకెత్తిస్తున్నారని ఆయన మీద నేర ఆరోపణ చేయడం జరిగింది. ఆయన ఏమంటారు తెలిసిన, దాని మీద ఉన్న నాణ్యం మీద ఎవరు ముద్ర అవుతుంటే అది వారికి దేవునికి వెయ్యండి, ఆ రాజుది రాజుకైంది, కైసురుకి వెయ్యండి అని చెప్పాడు. ఎక్కడ కూడా పన్ను చెల్లించకూడదు అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. కానీ అది ఒక అసత్య ఆరోపణ చేయడం జరిగింది. మరి మూడవదిగా ప్రభుత్వపరమైన ఆరోపణ చేశాడు. మరి ప్రభుత్వపరమైన ఆరోపణ ఏంటంటే ఈయన యూదులకు రాజు అంట. మీరు అలాంటి కాలంలో రోమాలో మరి అయినటువంటి పిలాతు అనే ఒక అధికారి, ఒక రాజు ఉండేవాడు. మరి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రాంతంలో హేరోదు అనే ఒక రాజు ఉండేవాడు. అయితే ఈ రాజులకు అన్నిటికన్నా ఈయన యూదా రాజు, అంటే యూదుల రాజు అని దేవాది దేవుణ్ణి ఈయన రాజు అంట, ఈయన రారాజు అంట అని చెప్పుకొని తిరుగుతున్నాడు ప్రజల మధ్య అని అసత్యమైన ఆరోపణ చేయడం జరిగింది. వాస్తవానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన రాజే, రాజుల రాజు, ద కింగ్ ఆఫ్ కింగ్స్, ఆయన సర్వలోకానికి రాజు. ఆ మాట వాళ్ళకి తెలియలేదు. కానీ యేసు ప్రభు వారు ఆ మాటలు చెప్పిన సందర్భము అన్నీ నిజమే. అయితే అది తెలియక వాళ్ళ విధంగా చెప్పడం జరిగింది. మరి యేసు ప్రభు మీద పెట్టినటువంటి ఆరోపణ మీకు చెప్పాను. రెండో విషయం ఏంటంటే యేసు ప్రభు వారు సిలువుకు అప్పగించినటువంటి వ్యక్తులే ఆయన అన్యాయం చేయలేదు అని చెప్పిన వారు ఉన్నారు. మరి వారు ఎవరంటే మత్తయి సువార్తలోను 27వ అధ్యాయంలో చూసినట్లయితే 4వ మాటలోను 24వ మాటలోను 54వ మాటలను, అంటే వచనాలు చెప్తున్నానండి, టైం తక్కువ ఉంది కాబట్టి రెఫరెన్స్ చెప్తున్నాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను. అక్కడ ఏముంటుందంటే నీతిమంతుని రక్తము అని ఎవరు చెప్పారంటే యూదా ఇస్కరియోతు. యేసు ప్రభు వారిని పట్టించినటువంటి వ్యక్తే యూదా ఇస్కరియోతే ఆ నీతిమంతుని రక్తము అనేసి అన్నాడు. అంటే ఆయన పట్టించింది నీతిమంతుని అని ఆయన ఒప్పుకుంటున్నాడు. అదే అది 4వ మాటలో ఉంటుంది. 24వ వచనంలో పిలాతు భార్య కూడా ఆ మాట చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే ఈయన మీద అన్యాయపు ఆరోపణ చేస్తున్నారు, ఈయనలో నాకు ఏ పాపము లేదు, మరణకరమైన పాపము ఏదీ లేదు అని చెప్పి మరి పిలాతు భార్య కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఒక రాజే చెప్తున్నాడు, రోమా సామ్రాజ్యానికి ఒక రాజే చెప్తున్నాడు, ఆయనను ఇక్కడున్న ప్రజలు వాళ్ళు కేకలే, వాళ్ళు అరుపులే అక్కడ పెద్దగా కనిపించినట్లుగా చూస్తున్నాం. అన్యాయపు తీర్పు. మరి మూడవదిగా 27వ అధ్యాయము 54వ వచనంలో శతాధిపతి ఎవరండి? శతాధిపతి. అక్కడ ఉన్న శతాధిపతి ఏమవుతున్నాడంటే యేసు ప్రభు వారు మరణించి ఆయనకు బల్లెపు పోటు గుండెల్లో పొడిచినప్పుడు రక్తము నీరు కారినప్పుడు ఆ శతాధిపతి ఏం చెప్తున్నాడంటే ఈయన చెప్పినవన్నీ నిజమే, ఇతడు నీతిమంతుడే అనే ఒక మాటను సాక్ష్యం ఇస్తున్నాడండి. దేవాతి దేవుడు ఎంత గొప్పవాడనేది మనకు తెలియజేస్తున్నారు. అన్యాయపు తీర్పు జరిగింది, అన్యాయంగా ఆయన మీద నేర ఆరోపణ చేశారు. 3 పద్ధతుల ద్వారా నేర ఆరోపణ యేసుక్రీస్తు ప్రభు మీద చేశారు. మరి అదే రీతిగా యేసు ప్రభు వారిని అయితే ఎవరైతే ఈ శిక్షకి ప్రధాన కారకులుగా అనిపిస్తుందో వాళ్ళే ఒప్పుకుంటున్నాడు ఈయన ఏ పాపము లేదు, ఏ తప్పు చేయలేదని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఆయనను ప్రజలు వినక ఆయనని సిలువ మానకు అప్పగించిన సందర్భాన్ని చూస్తున్నాం. అయితే ఇవంతా జరగడానికి కారణం ఏంటంటే యెషయా గ్రంథంలోనే ఈ చెప్పబడిన మాట మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఇది మనకేందంటే ప్రవచించవలసి ఉన్నది. ఎందుకంటే సమస్త కోటి ప్రాణుల కొరకు వాళ్ళకి పాపముల కొరకు దోషముల కొరకు ఒక పరమాత్ముడే భూమికి వచ్చి రక్తము చిందించవలసిన సందర్భం, ఆవశ్యకత